సేవ అన్నది ఎక్కడున్నా చేయొచ్చు. సాటివానికి సేవ చేయాలన్న తలంపు ఉంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అది చేయొచ్చని భావన ఇక్కడ తెలుగు అసోసియేషన్స్లో ఎక్కువగా ఉంది. అలాంటి ఒక అసోసియేషన్ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఇప్పుడు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ నాటాలో ఎన్నికల వేడి రాజుకుంది. పదవి ఉన్నా కానీ పదవి లేకపోయినా కానీ సేవ అనే భావన ప్రతి ఒక్క కార్యకర్తలో ఉన్నది అనేది నాటా అసోసియేషన్ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త చెప్పుకోవచ్చు. అందులో ప్రథమంగా డాలస్లో శ్రీధర్ రెడ్డి కొరసపాటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఈ రాబోయే ఎలక్షన్స్లో నిలబడబోతున్నారు. అసలు ఆ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ఆ హడావిడి ఏంటి అనేది ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నిలబడబోతున్నారు. యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ జరగడానికి కానీ ఎలక్షన్స్ కానీ సాటివానికి సహాయం చేయాలనే స్ఫూర్తితోనే ఈ సంస్థ వెలిసింది. మళ్ళీ ఈ పదవులు ఇవన్నీ అవసరం అంటారా? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా కానీ, మనం వచ్చినటువంటి అతి పురాతన ప్రజాస్వామ్య దేశం ఇండియా కానీ వచ్చినప్పుడు ఒక నలుగురు ఉండవలసిన ఒక పదవికి 9 మంది పోటీ పడుతున్నప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులుగా ప్రజాస్వామ్యబద్ధంలో ఎలక్షన్స్ అనేది తరతరాలుగాను వస్తున్నటువంటి ఆచారం. అందులో ఎలక్షన్లు అనివార్యమా కాదనే దానికి ఇక్కడ క్వశ్చన్ లేదని. ఎలక్షన్స్ అనేది తప్పదు ప్రజాస్వామ్యాలు. మనము ఉన్న సంస్థ వ్యవస్థల అలాంటిది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యంగా ఎన్నుకోవాలంటే ఎలక్షన్స్ అనేది అవసరం. అలాగే ఇప్పుడు మాకు నాటాలో ఈ లైఫ్ మెంబర్ కేటగిరీలో 4 సభ్యులకి ప్రవేశం ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా 9 మంది కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ 9 మందిలో 4 ఎవరో సెలెక్ట్ చేసే కంటే మెంబర్సే సెలెక్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ప్రక్రియలో మేము భాగస్వాములు అయ్యాము తప్ప ఇందులో పదవి కోసం పోరాడే వ్యక్తులు కానీ లేదంటే అది ఇస్తే తప్ప సేవ చేస్తామన్న ఉద్దేశంతో ఈ యొక్క కంటెస్టెంట్ అయితే మేము చేయట్లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ చాలా పురాతన పద్ధతిగా అనిపిస్తోంది. అంటే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సెల్ ఫోన్ వచ్చే టైంలో కూడా ఒక పేపర్ బ్యాలెట్ అనేది కొంచెం ఏదో పాతదిగా అనిపిస్తోంది. ప్లస్ అదేదో కొంచెం మ్యానిపులేషన్ జరుగుతున్న కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈ నాటా అని కాదు, అన్ని అసోసియేషన్స్లో కూడా ఒక తెలుగువాడికి ఉన్న డౌట్ అది. సో దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి ఏ నాన్ ప్రాఫిట్ వ్యవస్థ అయినా సరే 2 పద్ధతులు జరుగుతున్నాయి. ఒకటి టెంపుల్స్లో ఉన్నప్పుడు, ఎందుకంటే టెంపుల్ స్థానికంగాను ఒక కన్ఫైన్డ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఫిజికల్గా వెళ్తున్నారు మనలాగే. అంటే ఇండియాలో వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళి ఓటేస్తున్నారు. రెండో పద్ధతి ఏంటంటే పోస్టల్ బ్యాలెట్. సో ఇందులో మన పోస్టల్ బ్యాలెట్ ఎన్నుకున్నాం. ఇక్కడ ఏంటంటే 5,000 మంది పై చిలుకున్నారు. అందరూ ఒక దగ్గర రావడం కష్టం. ఏదన్నా జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు 5,000 మంది రావట్లేదు, 100 మంది వస్తున్నారు. వాట్ పర్సెంటేజ్ ఇస్ దట్? 0.01%. సో అది ప్రజాస్వామ్యం కూడా కాదు. సో పోస్టల్ బ్యాలెట్ అని మీరు చెప్పినటువంటి ఈ ఫుల్ ప్రూఫ్ టెక్నాలజీ ఏమన్నా భవిష్యత్తులో వచ్చినప్పుడు, అదర్ ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఆ పద్ధతి అవలంబిస్తున్నప్పుడు, మన తెలుగు సంస్థలు చేయనప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా దాని గురించి ఆలోచించండి. అప్పటి వరకు ఈ పద్ధతి ఫుల్ ప్రూఫ్ ఇదే పద్ధతి అని నా అభిప్రాయం. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ మీకు ప్రత్యర్థులు కానీ ఎటువంటి వాళ్ళైనా సరే పోటీ ఎంత తీవ్రంగా ఉందని మీరు అనుకుంటున్నారు? పోటీ కంటే కూడా నేను ఈ ఎలక్షన్స్లో ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో జరిగినప్పుడు నేనేం చేస్తానో చెప్పుకోవాలి కదా, ప్రత్యర్థుల గురించి చెప్పను. కానీ ఒకటే చెప్తాను, మేము చెప్పింది చేస్తాం, చేయాలనుకుందే చెప్తాను. అది నా నైజం. దాన్ని చూసి నన్ను గుర్తించి నాకు సపోర్ట్ ఇస్తే తెలుగు వారికి మరింత చేరువుగా అయ్యి 10 మందికి ఉపయోగపడే విధంగా నాటా సంస్థ తీర్చిద్దామని, వ్యక్తి కంటే సంస్థ గొప్పదని దృక్పథం నమ్మినటువంటి ప్రజాస్వామ్య దేశం నుంచి మనం వచ్చాం. కాబట్టి ఒక సంస్థ మనకి సపోర్ట్గా ఉన్నప్పుడు మనం చేసే సేవా కార్యక్రమాన్ని ఇంకొంచెం ఎక్కువ చేయడానికి, ఉధృతం చేయడానికి ఆస్కారంగా ఈ ప్లాట్ఫామ్ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్నికైన తర్వాత మీరు అవలంబించుకోవాలనుకున్న కార్యక్రమాలు ఏమిటి? పోనీ మీకు ఒక ప్రణాళిక ఆచరణ ఉంటుంది కదా, అటువంటివి ఏమైనా ఉన్నాయా? ఒకటి, సంస్థ మూలాలు, సంస్థ బయాలాస్ని దృష్టిలో పెట్టుకొని మీ సంస్థలు మెంబర్గా చేరాం. అంటే వీఆర్ ఆల్రెడీ ఏ కన్ఫైన్డ్ స్పేస్. నాకున్నటువంటి ఆలోచనల్ని ఆ కన్ఫైన్డ్ స్పేస్లో మరింత లైట్, అంటే మరింత వెలుగును కాంతి నిశ్చయించి ప్రజలకు ఉపయోగపడంగా చేయడానికి నేను సహాయం చేస్తాను. ఒకవేళ మీరు ఎన్నిక కాని పక్షంలో ఇదే స్ఫూర్తి, ఇదే నిబద్ధత పాటిస్తారని మీరు అనుకుంటున్నారా? నేను ఏమైతే చేయాలనుకున్నానో అదే చేస్తానని చెప్పిన తప్ప ఈ సంస్థ వల్ల నాకు మరింత చేదోడుగా ఉండి మరింత చేరువు చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప, ఒకవేళ గెలిచినా ఓడినా నా దృక్పథం కానీ నా ఆలోచన కానీ నేను చేసే నాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కానీ నాకున్నటువంటి సపోర్ట్ కానీ అంటే తగ్గదని నా అభిప్రాయం. జరుగుతున్న ఎన్నికలపై నాటా వ్యవస్థాపకులైన రాఘవరెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికలు పరమైన నిర్ణయాలు కానీ ఈ ఎన్నికల మీద ఏమైనా పడబోతుందని మీరు ఊహిస్తున్నారా? కార్యకర్తలు ఎటువంటి వాళ్ళు నిలబడుతున్నారు, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఎలా ఉందో మాకు చెప్పండి సార్. ఐఎమ్ నాట్ అ మెంబర్ in gold category. Sridhar Kosapati for the last 6 or 7 years. And I have seen his credibility, the respect he has
in the Dallas Metroplex area. That's the reason why I'm supporting him for BOD position in life category this time. And I'm sure నాటాలో ఉండే so-called పెద్దలు అధిష్టానములు they have seen how much work he can get done, and as a matter of fact, one of them even asked me to bring him into NATA when Sridhar was nothing to do with NATA. So I facilitated that. My wish is, by all means, Sridhar hopefully will win and will do things the way the bylaws was written, not because of somebody said or decided this person or that person. We will go by the bylaws. డల్లాస్ నాటా టీం ఈరోజు శ్రీధర్ రెడ్డి గారిని సంపూర్ణంగా మీ అందరి మద్దతుని కోరుకుంటున్నారు. ముఖ్యంగా వారు గతంలో టాంటెక్స్ అధ్యక్షులుగా మరియు ఐఏఎన్టీ కూడా అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. వారు ఎప్పుడైనా కూడా ఎవరి అవసరాల మేరకైనా కూడా పిలిస్తే పలికేటువంటి డాక్టర్ కొరసపాటి శ్రీధర్ రెడ్డి గారు నాటా బీఓడిగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అటువంటి నాటాకి పనిచేసేటువంటి బీఓడు కావాల్సిన అవసరం ఉంది. ఏ సమయానైనా ఎవరైనా కాల్ చేసి విద్యార్థులైనా మహిళలైనా లేదా ఉద్యోగులైనా పలానా పని కావాలి అంటే ఈరోజు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారికైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ కొరసపాటి శ్రీధర్ రెడ్డి గారిని బీఓడిగా ఎన్నుకోవాల్సిందిగా డాలస్ నాటా టీం తరపున నాటా జీవితకాల సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వారిని ఎన్నుకోండి. వారిని ఎన్నుకోవడం వల్ల నాటా యొక్క సేవా భావాలని కానీ లేదా సేవను కొనసాగించేటువంటి దాంట్లో ముందుకి ఆర్గనైజేషన్ తీసుకెళ్ళేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నాటాని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యంగా సేవా విభాగంలో వారిని వెన్నుకొని వారిని ఆశీర్వదించాల్సిందిగా డాలస్ నాటా టీం తరపున మా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి. తన మన అని తేడా లేకుండా ఎప్పుడు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ముందుండే మా మిత్రుడు శ్రీధర్ రెడ్డి కొరసపాటి నాటా బీఓడిగా పోటీ చేస్తున్న సందర్భంగా నాటా జీవితకాల సభ్యులందరికీ నా విజ్ఞప్తి, ఆయన్నే కాకుండా ఆయన ప్యానల్ అందరికీ కూడా మీ అమూల్యమైన ఓటు వేయించి గెలిపించి ఆ ప్యానల్ను అత్యధిక విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాలస్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సుపరిచితుడు, మిత్రుడు, సేవ తత్పరుడు. ఇక్కడున్న తెలుగు వాళ్ళకే కాకుండా ఇండియా నుంచి ఎవరైనా ఇక్కడికి విజిట్ వస్తే ఎప్పుడూ అందుబాటులో ఉండే మిత్రుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొరసపాటి గారు ఇవాళ నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇక్కడ డాలస్ ప్రజలందరూ ఎనీ టైం తనకు కాల్ చేసినా అవైలబుల్ ఉంటారు. అలాగే ఇండియాలో ఉన్న మన పొలిటికల్ సిస్టంతో కానీ గవర్నమెంట్తో కానీ సంబంధాలు కలిగి ఉన్నారు. సో నేను ఇండియా నుంచి వచ్చినా, నాకు ఎప్పుడు వచ్చినా, నాలా ఎవరైనా ఇక్కడికి ఇండియా నుంచి వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండి మాకేదన్నా కావలిస్తే తన ద్వారా కానీ తనకున్న నెట్వర్క్ ద్వారా కానీ హెల్ప్ చేసే శ్రీధర్ రెడ్డి గారిని మీరందరూ తప్పకుండా నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎలక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ సమావేశ సందర్భమైనటువంటి మన డాక్టర్ శ్రీధర్ కొరసపాటి గారి ఎలక్షన్ నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎలక్షన్ సంబంధించి పెద్దలందరూ ఇక్కడ సమావేశమయ్యి ఆయన్ని ముక్త కంఠంతో సపోర్ట్ చేస్తూ అందరూ ఒక ఏకాభిప్రాయంతో ఆయన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మనం ఇక్కడ లోకల్గానే కాకుండా యుఎస్ మొత్తంలో ఉన్నటువంటి మెంబర్లందరికీ విజ్ఞప్తి చేయాలని చెప్పి తీర్మానం ప్రతిపాదించారు. అలాగే ఇక్కడ జరిగినటువంటి ఒక ముఖ్య మీటింగ్ మినిట్స్ ఏమంటే, ఇక్కడ మన నాటా సంబంధించి ఎన్నో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి శ్రీధర్ రెడ్డి గారిని బలపరచాలని, ఆయన ప్యానల్ను కూడా మనం బలపరచాలని, అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఇక్కడ మన డాక్టర్ రాఘవరెడ్డి గారి ఇంట్లో సమావేశమై నాటా సభ్యులు అందరూ నాటా నుంచి డాలస్ టీం అందరూ ముక్తకంఠంతో శ్రీధర్ రెడ్డి కొరసపాటి అండ్ హిజ్ ప్యానల్ ఈజ్ గోయింగ్ టు విన్. సో ఎవ్రీవన్ లోకల్లో అందరూ సపోర్టు చాలా బాగుందండి. సో మీ అందరూ మన యూఎస్లో మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని ప్లేస్ల నుంచి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి నాటా సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు డాలస్ మహానగరం నుంచి నాటాకు బీఓడీగా మన శ్రీధర్ అన్న వాళ్ళ ప్యానల్ పోటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ సేవను, వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి ప్రతి ఒక్కరూ మనసుతో మరియు వాళ్ళ స్నేహితులందరూ కలిసి వాళ్ళందరూ ఓటు వేయవలసిందిగా, సపోర్ట్ చేయవలసిందిగా ముక్త కంఠంతో అందరినీ కోరుతున్నాను. సేవ చేయడానికి పదవే కాదు,
సంస్థ అనే వేదిక కావాలని అనుకుంటున్నారు శ్రీధర్ కొర్సపాటి. హరికృష్ణ రిపోర్టింగ్ ఫర్ V6 ఫ్రమ్ డాలస్.